నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. నేను సునీల్. అంతా ఆయనే చేశారు. పాలసీ డిజైన్లో ఆయనదే కీ రోల్. గోల్మాల్ వెనక ప్రధాన సూత్రధారి కూడా అతడే. ఇలా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు అందరి వేళ్లు ఆ ఎంపీ వైపే చూపిస్తున్నాయి. ముడుపులిచ్చిన కంపెనీలకు లిక్కర్ ఆర్డర్స్ ఇచ్చారని పలువురు సాక్షులు స్టేట్మెంట్ ఇచ్చారట. చేసిందంతా ఆయనే అంటూ సిట్కు చెప్పారట. అదే విషయాన్ని కోర్టుకు చెప్పారు అధికారులు. దీంతో ఆ వైసీపీ ఎంపీ చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనన్న చర్చ జరుగుతోంది. A4గా ఉన్న ఆయన ఈ వారంలోనే ఆ కీలక నేతను అదుపులోకి తీసుకుని విచారిస్తారా? కీలక స్టేజ్లో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు. ఏపీ మద్యం కేసులో అందరి వేళ్లు మిథున్ రెడ్డి వైపే. సూత్రధారి ఆయనే అంటున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. లిక్కర్ పాలసీ డిజైన్ అమలులో ఆయన పాత్ర ఎంత? ముడుపులిచ్చిన కంపెనీలకే మద్యం ఆర్డర్లిచ్చారని అలిగేషన్స్. పిఎల్ఆర్ ప్రాజెక్టుకు 5 కోట్లు బదిలీ చేయడంపై ఆరా. అలిగేషన్స్, అరెస్టులు, నోటీసులు, విచారణలు. కొన్నాళ్లుగా డైలీ ఎపిసోడ్గా కొనసాగుతున్న ఏపీ లిక్కర్ స్కామ్ ఇష్యూలో అసలు ఎపిసోడ్ స్టార్ట్ అయింది. కింగ్ పిన్ ఎవరనే దానిపై కొనసాగుతున్న దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయట. కేసులో A4గా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారంటోంది సెట్. లిక్కర్ పాలసీ డిజైన్ చేయడంతో పాటు దాని అమలు, ముడుపులు చెల్లించిన కంపెనీలకే మద్యం ఆర్డర్లివ్వడంలో మిథున్ రెడ్డి కీ రోల్ ప్లే చేశారని, అంతా ఆయన వల్లేనని దర్యాప్తులో తేలిందని అంటున్నారు. ముడుపుల ద్వారా వచ్చిన సొమ్మును షెల్ కంపెనీలకు మళ్లించారని హైకోర్టుకు వివరించారు. ముడుపుల రూపంలో డికార్డ్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలో 5 కోట్లు జమైందని సెట్ చెబుతోంది. పిఎల్ఆర్ కంపెనీలో 100% షేర్లు మిథున్ రెడ్డి కుటుంబానికి చెందినవేనని, ఆ సంస్థతో తనకు సంబంధం లేదని ఎంపీ చెప్పడంలో అర్థమే లేదంటోంది సెట్. ముడుపుల వసూళ్ల వ్యవహారం వెలుగులోకి రాగానే డికార్డ్ లాజిస్టిక్స్ కు తిరిగి ఆ సొమ్మును చెల్లించారని కూడా చెబుతోంది. చివరికి ఆ సొమ్ము వివిధ రూపాల్లో తిరిగి మిథున్ రెడ్డికే చేరిందని సెట్ అంటోంది. వాస్తవాలను రాబట్టేందుకు మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరముందని కోర్టుకు తెలిపింది సెట్. ఈ కేసులో కొందరు నిందితులు అప్రూవర్లుగా మారి మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలమిచ్చేందుకు రెడీగా ఉన్నారని న్యాయస్థానానికి వివరించారు అధికారులు. మిథున్ రెడ్డి ఫస్ట్ టైం బెయిల్కు పిటిషన్ వేసే నాటికి తగినన్ని ఆధారాలు లేవని, ఆ తరువాత జరిపిన దర్యాప్తులో పూర్తి స్థాయిలో ఆధారాలు లభించాయంటోంది సెట్. సహనిందితులు, సాక్షులు అంతా మిథున్ రెడ్డే చేశారని వాంగ్మూలాలిచ్చారంటున్నారు అధికారులు. అందుకే ఆయన్ను నిందితుడిగా చేరుస్తూ కింది కోర్టులో మెమో చేశామని మిథున్ రెడ్డి దర్యాప్తునకు సహకరించడం లేదని ఆరోపిస్తోంది. అయితే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ తో మిథున్ రెడ్డికి సంబంధమే లేదంటున్నారు ఆయన తరపు లాయర్. మద్యం పాలసీ నిర్ణయంలో కూడా మిథున్ రెడ్డి పాత్ర లేదనే వాదన ఒకెత్తైతే, ఇదే కేసులో నిందితులుగా ఉన్న టి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి జోలికి సెట్ వెళ్లడం లేదంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మిథున్ రెడ్డి తరపు లాయర్. ప్రభుత్వం మద్యం షాపుల పాలసీ పేరుతో నాసిరకం మద్యం అమ్మించి అందిన కాడికి దోచుకున్నారనేది ప్రధాన ఆరోపణలు. ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు పలువురు కీలక వ్యక్తులుగా ఆరోపించబడుతున్న వాళ్లను అరెస్టు చేసింది. వాళ్లందరూ ఇచ్చిన స్టేట్మెంట్లను బేస్ చేసుకునే మిథున్ రెడ్డి కీలక సూత్రధారి అని అంచనాకొచ్చారట సెట్ అధికారులు. ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పి ఆయన్ను కస్టడీకి తీసుకుని విచారించాలనుకుంటున్నారట. అయితే ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణ సందర్భంగానే లిక్కర్ స్కామ్ లో ఆయన పాత్రపై ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. పాలసీ డిజైన్ నుంచి ఇంప్లిమెంటేషన్ వరకు, సేల్స్ నుంచి ముడుపుల వరకు అంతా ఆయనే చేశారు. అందిన కాడికి కాజేశారని పలువురిచ్చిన వాంగ్మూలాలను తదుపరి విచారణలో కోర్టు ముందు ఉంచబోతున్నారట సిట్ అధికారులు. హైకోర్టుకు సిట్ చెప్పిన వివరాలు చూస్తుంటే ఈ వారంలో మరో బ్లాస్టింగ్ న్యూస్ ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నిందితులు, సాక్షుల నుంచి కొంత ఇన్ఫర్మేషన్ రాబట్టిన అధికారులు అసలు సూత్రధారి అరెస్టు దిశగా అడుగులు వేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ వీక్ లో కీలక అరెస్టులు ఉండే అవకాశముందట.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా సిట్ హైకోర్టులో వాదనలు వినిపించిన నేపథ్యంలో వైసీపీ శిబిరంలో చిన్నపాటి అలజడి మొదలైందట. సాక్షులు, నిందితులు సిట్ అధికారులకు ఏం చెప్పారో, మిథున్ రెడ్డిని సిట్ ఏ ఆధారాలతో ప్రశ్నిస్తుందోనన్న టెన్షన్ అయితే కనిపిస్తోందంటున్నారు. లిక్కర్ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోందో చూడాలి మరి.